గోత్రోద్భవస్య గోత్రం బల్లాడి గోత్రోద్భవస్య నరసింహరావు నామధేయస్య లక్ష్మీనామధేయస్య వేణునామధేయస్య స్వరూపా నామధేయస్య వైశ్వీ నామధేయస్య నిహాల్ నామధేయస్య పునీత్ నామధేయస్య సపోత్పత్స్యః క్షేమక్షైర్యదైర్యవిషయపజాయనావృత్తిశ్వర్యాస్తు धर्मार्थकामोक्षविदाः फलपुरुषार्थसिद्धिरस्तो इष्टकाम्यार्थफलसिद्धिरस्तो मनोवाञ्छा फलसिद्धिरस्तो डाकिने पिशाचिन्दोषापीडापरिहारार्थं शत्रुपराभयोगपरिहारार्थं प्रसन्नाञ्जनेयस्वामी देवता सिन्धूरपूजायं च करिष्ये ॐ सहस्रसेदुषा पुरुषः सहस्राक्ष सहस्रपाद अभोगं विश्वतो वृत्वः अत्यतिष्ठा दशाङ्गुलं पुरुषजैवेदनं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वा शेषान्नहाय धन्येनाधिलोकनीम् एतावानस्य महिमहातो जायगुच्छपुरुषप्रमात्वं साशनानशने वेतस्मात् पीठमस्तु मा विद्वेषामहे। నమస్తే దోస్తులు, ఈరోజు ఏంటంటే సాటర్డే వసంత పంచమి నెక్స్ట్ డే రోజు. ఈరోజు కూడా మంచి రోజు అని అంటే మేము ఎన్నో రోజులకు ముందల మొక్కిన వినాయకుని అదేమంటే హనుమంతునికి చంద్రం పెట్టాలని. అందుకోసమే ఇక మా అత్తయ్య ఈరోజు నేను అత్తయ్య మా చిన్నోడే పోయినాము. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిండు. మా పిల్లలు ఏమో 26 జనవరి ఉంది డుమ్మ కొట్టము ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి పిల్లల్ని కూడా స్కూల్ పంపించినాక ఈరోజు మార్నింగ్ పోయినాం. ఇది వచ్చి టెంపుల్ వచ్చి మా కాలనీలోనే చిన్నగా ఉంటుందండి టెంపుల్. ఇక ఈ టెంపుల్కి పంతులు వచ్చి ఈయన పేరు శాంతయ్య. మా దగ్గర ఏదున్నా ఈయన కొంచెం మా కాలనీలో ఫేమస్ పంతులు అనమాట. నా పెళ్ళి, మా ఆడబిడ్డ పెళ్ళి, మా ఇంటికి గృహప్రవేశం అన్నీ ఈ పంతుల చేయి మీద. ఈ పంతులు చేతులు చల్లగానే అంటారు అందరూ. మాకైతే అన్నీ మంచిగా అయినాయి. అలాగే చంద్రం అంటే ఏంటంటే నూనెలో ఒక ఆరెంజ్ కలర్ది కుంకుమలాగా ఉంటే దాన్ని అంతా అప్లై చేసి మేము తీసుకుపోయిన సిల్వర్ పాయిల్ని అతకబెట్టేసి జంజరం వేసి అలాగే కండువ కూడా వేసి కండువలు అవన్నీ వేసి హనుమంతునికి ఫస్ట్ పూజ చేసిండు. అలాగే ఇక ఆయన కండ్లు బొట్టు గిట్టు నిజంగా చెప్తున్నా ఎవరి పని వాళ్ళకే వస్తుంది. పంతులు నిజంగా నిమ్మతంతో మంచిగా కూర్చొని అలాగే నేను తీసుకుపోయిన తమలపాకు దండ తీసుకుపోయిన ఉండే. ఆ దండకు కొంచెం బాగుండాలని స్టాప్లర్ తోటి చామంతి పూలు కూడా కొట్టి నేను తమలపాకు దండ తీసుకుపోయిన. ఆ గుళ్ళు ఇంకొక స్పెషల్ ఏంటంటే హనుమంతుని కిందికి ఇంకొకటి శివాలయం అంటే శివుడిది కూడా ప్రతిష్ట చేసిర్రు. శివలింగం కూడా అదే గుళ్ళ కింద ఉంటుంది. ఇక పూజ అంతా అయిపోయాక ఆరతి ఇచ్చిండ్రు. ఆర్తిస్తున్నారు. మాకైతే నిజంగా చెప్తున్నా మా ఇంటి దగ్గర ఇంత దగ్గర ఈ గుడి ఉందని నాకు తెలియదు. నేను పోయితే ఈరోజు షాక్ అయినా. ఇంత జల్దీ ఇంత దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు పోలేము అని నాకైతే మంచిగా అనిపించింది. ఇక ఆర్తి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క మాకు పసుపు బొట్టు ఇచ్చి అంటే మామూలుగా ప్రసాదం అది చేతిలో పెట్టిండు. ఎవరు లేరు. అందుకోసమనే ఇక మేమిద్దరమే ఉన్నాం. నేను అత్తయ్య మా చిన్నోడే వచ్చినాం. పొద్దున పిల్లలని స్కూల్ పంపించినాక వచ్చినాం. ఇది అన్నీ నీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.